హలో, వెల్కమ్ టు పినితో చెప్పుకోండి. ఈరోజు మనం గోస్ట్ బ్రైడ్ సీన్ 6 చూద్దాం. మిగతా ముందు 5 సీన్స్ చూడకపోతే ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సీన్ 6 లో ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఒక పేద కుటుంబం తల దాచుకుందామని చెప్పి గోస్ట్ బ్రైడ్ ఇంట్లోకి వెళ్ళి అందరూ కూర్చుంటారు. అక్కడ ఆ పేద కుటుంబంలో పిల్లలు కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి అక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. ఎర్ర చీర కట్టుకొని ఎర్ర గాజులు వేసుకున్న ఒక చిన్న డాల్ కనిపిస్తుంది. అది తీసుకొని ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అటు పక్కగా కూర్చొని ఉంటారు. ఒక పాప ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటే సడన్ గా వెనక నుంచి ఒక చెయ్యి దువ్వెన పట్టుకొని వచ్చి ఆ పిల్లకి తల దూవుతున్నట్టుగా ఉంటుంది. అది వాళ్ళ అమ్మ దూతుందేమో అనుకుంటుంది ఆ పిల్ల. వాళ్ళ అమ్మ దూరం నుంచి చూస్తుంది. ఓన్లీ చెయ్యి మాత్రమే దూతూ ఉంటుంది. ఆ పాపకి దువ్వెన పట్టుకొని రక్తం కారుతున్న చెయ్యి ని చూసి అందరూ భయపడిపోతారు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళబోతారు. కానీ ఎంతసేపు నడిచినా వాళ్ళు అదే ప్లేస్ లో ఉంటారు. కానీ వాళ్ళ పిల్లలు పక్కనే ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతారు. ఆ పాప ఏమో అలానే కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది బొమ్మతో. సడన్ గా ఆ దువ్వెన పట్టుకున్న చెయ్యి మాయమైపోతుంది. ఈ పిల్లలు ముగ్గురు పైకి లేచి నిలబడి దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఏవో మంత్రాలు చదువుతూ గాల్లో ఎగురుతూ అలా ముందుకి వస్తూ ఉంటారు. అలా వచ్చి ఒక రూమ్ లోకి వెళ్తారు. అంతే, తలుపులు మూసుకుంటాయి.